పద్ధతిగా కనిపిస్తూనే అవకాశాలను దక్కించుకోవడంలో కీర్తి సురేష్ ముందుంటుంది. ఇటీవల ఈ భామ బేబీ జాన్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలైంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు రీమేక్. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు కీర్తి పాత్రలో అంత మ్యాటర్ లేదని తేల్చేశారు. పైగా కీర్తి పాత్ర ఇందులో చనిపోతుంది. దాంతో గ్లామర్ పరంగానూ కీర్తి నార్త్ అభిమానులకు దగ్గర కాలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. ఓ బ్యాడ్ మూవీతో బాలీవుడ్లో అడుగుపెట్టిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను చేసినందుకు తమిళ అభిమానులు ఆమెను దారుణంగా తిట్టారట. ఈ విషయాన్ని స్వయంగా కీర్తిని చెప్పింది. రఘుతాత సినిమాలో హిందీకి వ్యతిరేకంగా పోరాడి వెంటనే హిందీ సినిమా చేయడమే ఇందుకు రీజన్. అందుకే తనను టార్గెట్ చేసుకుని మరీ విమర్శించారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. రఘుతాత సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే బాలీవుడ్ సినిమాతో కీర్తి సురేష్ కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్ తన గ్లామర్ పిక్స్తో పాటు పెళ్లి ఫోటోను కూడా షేర్ చేస్తూ అభిమానులకు మంచి ఫీస్ట్ అందిస్తూనే ఉంది.